హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియోలో పోలీపాడ్యమి పూజా విధానం, పోలీ స్వర్గం కథ, ఎన్ని వత్తులు ఎక్కడ వెలిగించాలి, అరటి డొప్ప లేకపోతే ఏం చేయాలి, నైవేద్యాలు ఏమి నివేదించాలి, పూజ పూర్తయ్యాక పూజలో వాడినవి అన్నీ ఎక్కడ వెయ్యాలి, ఏం చేయాలి, ఇలా అన్నింటి గురించి తెలుసుకుందామండి. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కదా పోలీ స్వర్గం. ఈ పోలీ స్వర్గం ఎప్పుడు చేయాలి అంటే కార్తీక మాసం అమావాస్య అయిపోయిన మరుసటి రోజు అంటే పాడ్యమి తిథి నాడు తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే చుక్కలు ఉండగానే మనం దీపాలని వదలాలండి. పోలీ పాడ్యమి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. బయట కూడా వాకిలంతా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకొని చక్కగా తలస్నానం చేసుకోవాలండి. నదీ స్నానం చేస్తే చాలా మంచిది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే సిటీల్లో ఉండే వారికి నదులు అందుబాటులో ఉండవు కాబట్టి ఇంట్లోనే స్నానం చేసి ఫస్ట్ దేవుడి గదిలో దీపం వెలిగించుకోవాలి. ఇలా దీపారాధన చేసిన తర్వాత తులసి కోట దగ్గర మనం వత్తుల్ని వదలాలి అనుకుంటే ముందుగా మొత్తం శుభ్రం చేసుకొని నీట్గా తుడుచుకున్న తర్వాత అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఒకవేళ ఇంట్లో తులసి చెట్టు లేదు, ఇంట్లో చేయలేము అనుకుంటే టెంపుల్లో అయినా చేసుకోవచ్చండి. టెంపుల్స్లో కూడా పెద్ద టబ్స్ పెట్టేసి అక్కడ పోలీ స్వర్గం కథ వినిపించి టబ్బులో దీపాలు వదలమని చెప్తారు. అలా కూడా కుదరదు అనుకుంటే ఆరుబయట అంటే చుక్కలు కనిపించే ప్లేస్ ఉంటుంది కదా, మనకి కింద ఇంట్లో చుక్కలు పడుతూ ఉంటాయి కదా బాల్కనీలో, అలా అక్కడైనా కానీ దీపాలు వదలవచ్చు. ఇలా అష్టదళ పద్మం ముగ్గు వేసుకున్న తర్వాత మనం పసుపు గణపతిని చేసుకోవాలండి. మనకి ఏ పూజ అయినా పసుపు గణపతి ముఖ్యం కాబట్టి పసుపు గణపతిని చేసుకోవాలి. పసుపు గణపతిని చేసుకునేది కూడా పూజలో కూర్చున్న తర్వాతే చేసుకోవాలండి. అండ్ అష్టదళ పద్మం ముగ్గు వేసిన తర్వాత ఇలా సైడ్స్ కూడా ముగ్గుకి ఎప్పుడూ కూడా 4 వైపులా వేసుకోవాలండి. ముగ్గుని మాత్రమే వేసి అలా వదిలేయకూడదు. ఇలా 4 వైపులా బార్డర్ లాగా వేసుకోవాలి. ఈ పసుపు గణపతిని పెట్టుకొని మనం ఇప్పుడు పూజ చేసుకోవాలి. ఇప్పుడు మనం కార్తీక మాసంలో పోలీ పాడ్యమి పూజ చేస్తున్నాం కాబట్టి కార్తీక మాసంలో దామోదరుడిని పూజిస్తాం కాబట్టి దామోదరుడిని కూడా చేసుకోవాలండి. ఈ దామోదరుడిని మనం నదీ స్నానం చేసినప్పుడు నది దగ్గర దీపాలు వదలాలి అనుకుంటే ఒడ్డున ఉండే మట్టిని తీసుకొని మనం దామోదరుడిని చేసుకోవాలి. నదులు అందుబాటులో లేవు, ఇంటి దగ్గర చేసుకోవాలి అనుకుంటే పుట్టమన్ను ఉంటుంది కదా, అది దొరికితే దాన్ని తీసుకొని అయినా దామోదరుడిని చేసుకోవచ్చు. అది లేదంటే చెట్లలో ఉండే మట్టి ఉంటుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చండి. అది కూడా కాకపోతే తులసి చెట్టులో ఉండే మట్టిని తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే తులసి చెట్టులో ఉండే మట్టిని తీసుకొని చిన్న ముద్దలాగా చేసుకున్నానండి, దామోదరుడిగా ఆహ్వానం చేసుకున్నాను. ఇప్పుడు మనం తులసి చెట్టులో పసుపు కుంకం గంధం అక్షింతలు వేసి అలాగే మనం తయారు చేసుకున్న పసుపు గణపతికి దామోదరుడికి కూడా పసుపు కుంకం గంధం అక్షింతలు వేసిన తర్వాత పువ్వులని సమర్పించాలి. ఇలా పువ్వులని సమర్పించిన తర్వాత మనం ఇక్కడ బేషన్లో నేను దీపాలని వదులుతున్నానండి. మీ దగ్గర రాగి, ఇత్తడి, వెండి ఇలాంటిది ఏదైనా తాంబూలం ఉంటే అదైనా తీసుకోవచ్చు. అది లేని పక్షంలో ఇలా స్టీల్ది అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు అందరి ఇళ్లలో రాగి, ఇత్తడి, వెండి ఇలాంటివి ఉండవు కదండి, అలాంటి వారు స్టీల్ దానిలో వెలిగించవచ్చు. నేను చేసుకునే పద్ధతిని నేను మీకు చూపిస్తున్నానండి. నేనైతే నా దగ్గర అవి లేవు కాబట్టి ఈ స్టీల్ బేషన్ పెట్టుకొని చేస్తున్నాను. ఈ స్టీల్ బేషన్లో వాటర్ వేసుకొని మనం ఒక మంత్రం చదువుకోవాలండి. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అంటే మనం నదీ స్నానంలో చేస్తే నదుల్లో చేసిన ఫీలింగ్ ఉంటుంది కదండి. ఇప్పుడు మనం బేషన్లో వాటర్ వేసుకున్నాం కాబట్టి నదులని ఆవాహనం చేసుకున్నట్టుగా ఈ మంత్రం చదువుకొని పసుపు కుంకం గంధం అక్షింతలు వేసుకొని పువ్వులు వేసుకోవాలి. డైరెక్ట్గా వట్టి నీళ్ళల్లో అయితే మనం వేసుకోకూడదండి, వెలిగించకూడదు దీపాలు అనేది. అందుకని పసుపు కుంకం గంధం అక్షింతలు వేసుకొని నదులని ఆవాహనం చేసుకున్నట్టుగా భావించి ఇలా దీపాలని వదులుకోవాలి. ఇలా పువ్వులన్నీ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ముందే అరటి డొప్పని
3 హోల్స్ పెట్టుకున్నానండి మధ్యలో. ఎందుకంటే మనం దీపాలు వెలిగిస్తే అందులో ఆయిల్ వేస్తాం కదా, అది పక్కకి పోకుండా వాటర్ పడకుండా ఉండడం కోసం. ఇప్పుడు మనం తీసుకున్న బేసిన్ ఆర్ తాంబూలంకి అండ్ అరటి డొప్పకి కూడా పసుపు కుంకుమలు బొట్టుల్లాగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను 9 చుక్కల వరకు బొట్లు పెడుతున్నానండి. ఇక్కడ నేను ముందుగానే పువ్వొత్తులు ఉంటాయి కదా, వాటిని నువ్వుల నూనెలో తడిపి పెట్టుకున్నానండి. ఈ వత్తులని నువ్వుల నూనె లేదా ఆవు నేతితో వెలిగించవచ్చు. నువ్వుల నూనెలో తడిపి పెట్టుకోవాలంటే ముందుగానే మనం 33 వత్తులు వెలిగించాలండి. ఈ పోలీ పాడ్యమి రోజు నెలంతా, కార్తీక మాసం నెల మొత్తం దీపారాధన చేశాము అనుకునే వాళ్ళైతే 3, 5, 9 ఇలా బేసి సంఖ్యలో వెలిగించవచ్చు. 33 వత్తులు ఎందుకు అంటే కార్తీక మాసం నెల మొత్తానికి 31 వత్తులు, అలాగే ఈ పాడ్యమి రోజుకి 2 వత్తులు చొప్పున మొత్తం 33 వత్తులు అండి. ఈ 33 వత్తులు వెలిగించాలి. దానికోసంగా 3 హోల్స్ పెట్టుకున్నాను నేను అరటి డొప్పలో. 3 హోల్స్ పెట్టుకొని ఒక్కొక్క దానిలో 11 చొప్పున వత్తులు తీసుకోవాలండి. ఇక్కడ నేను పువ్వు రేకులు కూడా చల్లుకున్నాను. ఈ పువ్వులు అనేది మన ఇష్టం అండి, ఎన్ని కావాలంటే అన్ని చల్లుకోవచ్చు. అలాగే ఈరోజు ఉసిరి దీపాలు వెలిగిస్తే కూడా చాలా మంచిదండి. అందుకని ఒక తమలపాకు మీద 2 ఉసిరి దీపాలు పెట్టుకుంటున్నాను. అలాగే కార్తీక పౌర్ణమి రోజు కానీ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు కానీ మనం సంవత్సరం మొత్తం పూజ చేయడం కుదరదు కాబట్టి 365 ఒత్తులు వెలిగిస్తాం కదా, అలా వెలిగించడం ఈ నెల మొత్తంలో కుదరకపోయినా కూడా ఈ పోలీ పాడ్యమి రోజు 365 ఒత్తులు కూడా వెలిగించవచ్చు. ఇప్పుడు ముందుగా మనం దీపారాధన చేసుకుందామండి. దీపారాధన ఎప్పుడూ కూడా అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించాలి. ఇక్కడ మీరు కావాలంటే 2 దీపాలైనా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను రెగ్యులర్గా తులసి కోటలో ఎలా వెలిగిస్తానో అలానే దీపం పెట్టుకొని 5 వత్తులు వేశాను ఆ దీపంలో. ఇక్కడ 2 పువ్వొత్తులు తీసుకొని ఆ 2 పువ్వొత్తుల్ని ఉసిరికాయ మీద పెట్టుకుంటున్నానండి. అంతకుముందు నాకు తెలియక ఉసిరికాయని కట్ చేసి హోల్ లాగా పెట్టుకొని దీపాలు వెలిగించేదాన్నండి. బట్ ఈ మధ్య ఈ విషయం తెలిసింది. ఉసిరికాయని కట్ చేయకుండా పైన పువ్వొత్తు పెట్టి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పెట్టి దీపం వెలిగించి కొంచెం కొంచెంగా నెయ్యి కానీ నూనె కానీ వేసామంటే ఆ నూనె అనేది కిందకి కారుతూ ఉంటుంది కదండి. ఆ నూనె అలా కారడం వల్ల మనం చేసిన పాపాలు కూడా అలా కిందకి కారిపోతాయి అని చెప్పారు. అందుకని నేను ఇక్కడ ఉసిరికాయని కట్ చేయకుండా పైన పువ్వొత్తి పెట్టి వెలిగించుకుంటున్నాను. ఇక్కడ 3 హోల్స్ పెట్టుకున్నాను కదండి, ఒక్కొక్క హోల్లో 11 ఒత్తులు చొప్పున 33 ఒత్తులు పెట్టుకున్నాను. ఇక్కడ 3 కూడా పైన అన్ని ఒత్తులు ఒకే దగ్గరికి వచ్చేలాగా దగ్గరికి తీసుకొని ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. ఇవి మనకి తొందరగా వెలగడం కోసం, అంటే అన్ని దగ్గరికి రావాలి, తొందరగా వెలగడం కోసం ఇక్కడ నేను పైన కొంచెం కర్పూరం పౌడర్ని పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకొని అగరబత్తితో వీటిని కూడా వెలిగించుకోవాలి. వీటిని వెలిగించుకున్న తర్వాత ఉసిరి దీపాలని కూడా వెలిగించుకొని ఈ దీపాలని ఈ వాటర్లో వదలాలి. ఒకవేళ మీ దగ్గర అరటి డొప్ప లేదు అనుకుంటే మనకి పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదండి, టిఫిన్ ప్లేట్స్ కానీ గుళ్ళల్లో ప్రసాదం పెట్టేవి పల్చగా ఉంటాయి కదా, అవి తీసుకొని అందులో అయినా వెలిగించుకోవచ్చు, లేదంటే కొబ్బరి చిప్పల్లో కూడా వెలిగించుకోవచ్చు. బట్ ఇప్పుడైతే ప్రతి పూజా షాప్లో ఈ అరటి డొప్పలు అయితే అమ్ముతున్నారు కాబట్టి అవి కూడా దొరకడం పెద్ద కష్టమేమీ కాదు. ఒకవేళ అది దొరకని వాళ్ళు మాత్రం అలా పేపర్ ప్లేట్స్లో కానీ ప్రసాదం పెట్టే ప్లేట్స్లో కానీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టవలసినవి వడపప్పు, చలిమిడి, కొబ్బరికాయ, అలాగే వీటితో పాటుగా మీ దగ్గర ఏవైనా పండ్లు ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం కథ ఏంటో చూద్దామండి. మనకి పోలీస్ వర్గం అంటేనే అచ్చమైన తెలుగింటి మహిళ కథ. పూర్వం కృష్ణా తీరంలోని ఓ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారు. వారిలోని చిన్న కోడలే పోలి. ఆమెకి చిన్నతనం నుంచే పూజలు, దేవుడు అంటే ఎనలేని భక్తి. కానీ అదే భక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా మారింది. తనలాంటి మహాభక్తురాలు వేరొకరు లేరని, ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్న అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడలని వెంటబట్టుకొని
నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగొచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో అవసరమైన సరంజామా ఇంట్లో అందుబాటు లేకుండా జాగ్రత్తపడి వెళ్ళేది. అయితే పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు. పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానిని వత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్నను దానికి రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికంటా పడకుండా దానిపై మేదర బుట్టను బోర్లించేది. ఇలా కార్తీకమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి మార్గశిర అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీకం చివరి రోజు కాబట్టి ఆనాడు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళుతూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులు చకచకా ముగించి కార్తీక దీపాన్ని వెలిగించింది. ఎన్ని అవాంతరాలు ఎదురై ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణపు చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చటపడ్డారు. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పక విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి నిర్ఘాంతపోయారు. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కలమైన మనసుందని చెబుతూ వారిని కిందకి దింపారు. ఈ నేపథ్యంలో తెలుగునాట మహిళంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలతో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఇలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా ఈ రోజున 31 వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయంపాకాన్ని దానం చేస్తారు. తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. కాబట్టి చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మరునాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. అందుకే దీన్ని పోలి పాడ్యమి అంటారు. కార్తీకంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నమాట అటుంచితే ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం. భగవంతుణ్ణి కొలవడానికి కావాల్సినది శ్రద్ధే కానీ ఆడంబరం కాదు. అన్నింటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికిరావని ఈ కథ హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది. అందుకే కార్తీక మాసంలో ప్రతి తెలుగింట్లో పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. వడపప్పు చలిమిడి ఈ అరటిటొప్పు మీదే కొంచెం నైవేద్యంగా పెట్టుకోవాలి. ఎక్కువ మాత్రం పెట్టకూడదండి, ఎందుకంటే బరువుకి ఇది మునిగిపోతుంది. పూజ పూర్తయిన తర్వాత మనం కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చుకోవాలండి. ఈ దీపాలన్నీ కొండెక్కిన తర్వాత ఈ వాటర్ని ఈ పువ్వులని అన్నింటినీ కూడా పచ్చని చెట్లలో వేయాలి. లేదా దగ్గరలో ఏవైనా కాలువలు చెరువులు ఇలాంటివి ఉంటే అక్కడైనా వేయొచ్చండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పోలి పాడ్యమి డేట్ అండ్ టైమింగ్స్ గురించి షేర్ చేశానండి. ఆ వీడియో కనుక మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో అండ్ ఐ కార్డ్లో ఎండ్ బటన్లో ఇస్తాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. చూశారు కదా, ఇంతేనండి ఇవాల్టి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.